వెల్కమ్ టు సినిమా అంతరంగం. ఇవాళ మన స్టూడియోకి ఎడిటర్ సోమేశ్వర్ గారు వచ్చారు. ఆయన అనుభవాలు ఏమిటో తెలుసుకుందాం. నమస్కారం సోమేశ్వర్ గారు. సోమేశ్వర్ గారు, మీ స్వస్థలం ఎక్కడ? మీరు ఏం చదువుకున్నారు? మాది కొత్తగా వచ్చిన జిల్లాలో యాదాద్రి జిల్లా మోత్కూరు. అక్కడ ఇంటర్మీడియట్ వరకు మోత్కూరులో చదువుకున్నాను. దాని తర్వాత మాకు దగ్గరలో ఉన్న భువనగిరిలో డిగ్రీ చదివాను. డిగ్రీ బీఎస్సీ కంప్యూటర్స్ అయిపోయింది. ఆ తర్వాత కొద్దిగా ఊళ్ళో బట్టి ఆ తర్వాత నెక్స్ట్ హైదరాబాద్కి కంప్యూటర్స్ నేర్చుకోవడానికి అండ్ గ్రాఫిక్ డిజైన్కి ఐటీ కోసం అక్కడ హైదరాబాద్ వచ్చాను. మీ కుటుంబ నేపథ్యం ఏమిటి? నాన్నగారు బీవర్ అండి, పట్టు చీరలు అవి నేస్తుంటారు. అమ్మ హౌస్ వైఫ్. అలాగే మా బావగారు అంటే మా అక్క హస్బెండ్, తను లోకల్ పెద్ద షాప్ ఉంది, కిరాణా షాప్ ఉంది. సో ఫైనాన్షియల్గా కొంచెం వెనకబడ్డ కుటుంబమే. సో దానికోసం అంటే డబ్బులు ఎర్న్ చేయడం, అలాగే నా జీవితాశయం కోసం హైదరాబాద్ రావడం జరిగింది. మీకు సినిమా ఇండస్ట్రీకి రావాలన్న కోరిక ఎలా కలిగింది? మీకు ఇన్స్పిరేషన్ ఎవరు? నాకు చిన్నప్పటి నుంచి సినిమాలంటే బాగా ఇంట్రెస్ట్ ఉండేదండి. అంటే మాకు ఊళ్ళో కాంతిమిత్ర యూత్ అసోసియేషన్ ఒక అసోసియేషన్ ఉండేది. దాంట్లో నాటకాలు అవి వేసేవాళ్ళం ఊర్లలో. దాంట్లో దాదాపుగా నటించడం కానీ అండ్ డైరెక్షన్ కానీ స్క్రిప్ట్ వర్క్లో కూడా నేను ఉండేవాడిని. సో అలా చాలా నాటకాలు వేసాం. మాకు జాతీయ అంటే లోకల్లో ఉండే ప్రాంతీయ స్థాయి, గ్రామీణ స్థాయి అవార్డ్స్ కూడా వచ్చాయి. సో అది ఆ ఇంట్రెస్ట్ తోటి సినిమాలు కూడా వెళ్తే బాగుంటుంది, సినిమాలు కూడా చేస్తే బాగుంటుంది అని చాలా అదిగా ఉండేది. ఆ తర్వాత ఎప్పుడైతే డిగ్రీకి నేను భువనగిరిలో జాయిన్ అయ్యానో, భువనగిరిలో అంటే మా ఊళ్ళో ఒకటే థియేటరు, భువనగిరికి వచ్చిన తర్వాత 3-4 థియేటర్లు. సో సినిమాల మీద ఇంట్రెస్ట్ ఆటోమేటిక్గా పెరిగి దాదాపు మ్యాక్సిమం వారానికి 2-3 సినిమాలు చూడడం. సో ఆటోమేటిక్గా ఎక్కువ సినిమా డిస్కషన్స్ జరుగుతుంటాయి. మా ఫ్రెండ్స్ కూడా అందరికీ కొందరు డాన్సర్స్ ఉన్నారు, కొందరు డైరెక్షన్ డిపార్ట్మెంట్ బాగా ఇష్టం ఉన్న వాళ్ళు ఉన్నారు. అందులో మా బాబాయ్ ఒక అతను ఉన్నారు. సో వాళ్ళతో ఎక్కువ మాట్లాడడం, ఎక్కువ డిస్కషన్ చేయడం, ఎంతసేపు సినిమాలు చూడడం, సినిమాల గురించి చదవడం, సినిమా పేపర్లే చూడడం. ఇలా దానివల్ల సినిమా అంటే చిన్నప్పటి నుంచి ఉన్న ఒక క్యూరియాసిటీ, ఇంట్రెస్ట్. అసలు ఏంటి టెక్నికల్ డిపార్ట్మెంట్ గురించి నాకు ఇంకా ఎక్కువ ఇంట్రెస్ట్ ఉండేది. అలా గ్రాఫిక్స్ ఎలా చేస్తారు, గాల్లో అలా ఎలా వెళ్తున్నారు, ఏం జరుగుతుంది. సో అది ఆల్మోస్ట్ చిన్నప్పటి నుంచి మేము ఫ్రెండ్స్తో డిస్కషన్ చేసుకోవడం. దానివల్ల ఏంటంటే రోజు ఇంకా సినిమాలోకి వెళ్ళాలి, సినిమాలో మనం ఏదో చేయాలి, సినిమాలో ఏదో ఉంది, అది ఒక గమ్మత్తు, అది నేర్చుకోవాలి, తెలుసుకోవాలన్న తాపత్రయం కొద్దీ సినిమాల గురించే ఎక్కువగా మాట్లాడుకోవడం, ఇవి నన్ను బాగా ఇన్స్పిరేషన్ చేశాయి. అందులో మాకు ఏంటంటే మా బాబాయ్ సినిమా ఇండస్ట్రీలో ఉన్నారు. ఆయన చాలా రోజులు అసోసియేట్ డైరెక్టర్గా అండ్ పబ్లిసిటీ డిజైనర్గా తను చేస్తుండేవాడు. ఆయన ఎప్పుడు వచ్చినా మాతో డిస్కషన్ ఏంటంటే, పలానా సినిమా వచ్చిందిరా చూడు, ఈ సినిమా బాగుంది, ఇది కొత్త కాన్సెప్టు. ఈ అతను చెప్తూ ఉంటే ఖచ్చితంగా ఈ సినిమా చూడాలి, ఈ సినిమా బాగుంటుందేమో అలా. అంటే ఆయనకు నచ్చిన ఫేవరెట్ డైరెక్టర్స్ ఆటోమేటిక్గా నాకు ఫేవరెట్ డైరెక్టర్స్ అయ్యారు. మణిరత్నం, కృష్ణవంశీ, వాళ్ళు చేసే సినిమాలు, వాళ్ళ కట్స్, పాత వంశీ గారు సినిమాలు, ఆ సినిమాలో ఆ స్పీడ్ కట్స్ అవన్నీ చూసి అప్పటి నుంచి సో ఏదో ఒక టెక్నికల్ డిపార్ట్మెంట్లో జాయిన్ అవుతే సినిమాలో ఉండొచ్చు మనం అన్న ఒక ఉద్దేశం ఉండేది. సో అలాగే కొత్త పోస్టర్స్ చూసిన మా ఊరు నుంచి ఏల లక్ష్మణ్ గారని ఒక ఫేమస్ పెయింటర్ ఆర్టిస్ట్ ఉన్నాడు. సో ఆయన కూడా మా ఊరికి దగ్గరలో ఉండేవారు. ఆయన ధని ఏలే వాళ్ళ బ్రదర్ అనమాట, లక్ష్మణ్ ఏలే. సో ఆయన పోస్టర్స్ అవి చూడడం, శివ సినిమాకు పోస్టర్స్ చూసినప్పుడు కొంచెం ఇన్స్పైరింగ్గా ఉండేవి. కొత్తగా ఉన్నాయి, ఇవి కొంచెం ఇన్నోవేటివ్గా ఉన్నాయి, సో ఇలాంటివి మనం కూడా చేయొచ్చు. అలాగే నాకు చిన్నప్పటి నుంచి బొమ్మలు గీయడం ఇలాంటివి కొంచెం ఇంట్రెస్ట్ ఉండేది. సో అలా సినిమా వైపు ఈ వృత్తాన్ని అంటే ఇది ఇంట్రెస్ట్ కలిగింది. సో నిజం చెప్పాలంటే ఎప్పటికైనా మా బాబాయ్ తను ఆ ఇన్స్పిరేషన్. తర్వాత కృష్ణవంశీ గారు అని చెప్పుకోవాలి. అలాగే లక్ష్మణేలే గారు, ధనియేలే గారు, వాళ్ళ ఈ ఇంప్రెషన్ కూడా ఎక్కువ ఉంది నా పైన. మీరు ఇప్పటివరకు ఏ సినిమాలకు పనిచేశారు? ఇప్పటివరకు అయితే అంటే నేను చేసింది నా సింగిల్ టైటిల్ కార్డ్ పడ్డది మాత్రం ఎఫ్ఐఆర్ అనే మూవీ. శ్రీరాజ్ గారని డైరెక్టరు. ఆ సినిమా ఆయన నాకు ఫస్ట్ అవకాశం ఇచ్చారు. ఆ సినిమాతోటే నా ఫస్ట్ టైటిల్ కార్డు. దాని ముందు చాలా సినిమాలకి నేను గ్రాఫిక్స్, అలాగే ట్రైలర్స్, చిన్న యానిమేషన్స్ అవి చేస్తూ ఉండేవాడిని. శ్రీరాజ్ గారు ఆయన ప్రీవియస్ సినిమా ఏంటంటే అనగనగా ఒక సినిమా ఉండేది. ఆ సినిమాకి ట్రైలర్ కట్ చేయడం కోసం ఆయన ఫస్ట్ నన్ను మీట్ అయ్యారు. ఆ సినిమా నేను ఫస్ట్ కట్ నేనే చేశాను. చేసిన తర్వాత కట్ చూసి ఆయన ఇంప్రెస్ అయ్యి, సరే ట్రైలర్స్ ఒకసారి కట్ చేయండి అంటే అది ఇచ్చారు. ఇస్తే దాన్ని ఎవరికి చూపించినా చాలా బాగుందంటే ఆయన బాగా ఇంప్రెస్ అయ్యి ట్రైలర్ ఇంత బాగా చేశాడు, సినిమా కూడా బాగానే చేస్తాడన్న ఉద్దేశంతో నాకు ఎఫ్ఐఆర్ అవకాశం ఇచ్చాడు. ఆ ఎఫ్ఐఆర్ కూడా ఎలా అయిందంటే, తుమ్మలపల్లి రామకృష్ణ గారు ప్రొడ్యూసర్, చిన్న సినిమా, చిన్న బడ్జెట్. సో కొత్త వాళ్ళకి అవకాశం ఇస్తే కొంచెం బాగా ఇంట్రెస్ట్గా చేస్తారన్న ఉద్దేశంతో ఆయన నాకు ఇచ్చారు.
ఫస్ట్ సినిమా కట్ అయిన ఫస్ట్ వర్మ గారు చూశారు. వర్మ గారు చూసి చాలా బాగా వచ్చింది, డైరెక్టర్ గారిని అప్రిషియేట్ చేశారు, నన్ను అప్రిషియేట్ చేశారు. సో అదేంటంటే మాకు మంచి బూస్ట్ అయింది. అసలు ఏ సినిమా ఆడియో ఫంక్షన్ రాని వర్మ గారు మా సినిమా ఆడియో ఫంక్షన్కి వచ్చారు. అది నిజంగా అది మాకు పెద్ద ఎసెట్ అయింది. సో ఆ సినిమా చేస్తున్నప్పుడు ఇప్పుడు చాలామంది ఇంకా వేరే డైరెక్టర్స్ కూడా నన్ను అప్రోచ్ అయ్యారు. సినిమా బాగా వచ్చింది అంటే చాలామంది దర్శక మిత్రులు ఉన్నారు. నేను చాలా ఏళ్ళ నుంచి ఇదే ఇండస్ట్రీలో ఉండడంతో చాలామంది వాళ్ళు చేసే ప్రతి సినిమాకి కానీ స్క్రిప్ట్ విషయంలో కానీ ఇలా చేస్తున్నాం, ప్లాన్ చేస్తున్నాం, ఏం చేస్తే బాగుంటుంది, ఎడిట్కి ఏదైతే ఈజీగా ఉంటుంది. సో వాళ్ళు అలా అడగడంతో ఆటోమేటిక్గా ఈ వాళ్ళతో ఎక్కువసేపు ఉండడం ఈతోటి నాకు అవకాశాలు చాలా ఉన్నాయి. బట్ ఏంటంటే ఫస్ట్ సినిమా మాత్రం ఎఫ్ఐఆర్ అని చెప్పుకోవాలి. ఈ ఎఫ్ఐఆర్ సినిమా అవకాశం రావడానికి ముందు నేను ఒక ప్రముఖ కంపెనీలో ఎడిటర్గా పనిచేస్తుండేవాడిని. మేము దాదాపు ఒక 100 వరకు కార్పొరేట్ ఫిల్మ్స్, ఒక 200-300 వరకు డాక్యుమెంటరీస్, యాడ్ ఫిల్మ్స్ అవి చేసాం. సో అవి చేస్తున్న టైంలో ఈ సినిమా అవకాశం వచ్చింది. దానికంటే ముందు కూడా నేను కొన్ని సినిమాల ట్రయల్స్ వర్క్ చేశాను. నవీన్ నూలి గారని ప్రముఖ ఎడిటర్ అయినా ఇప్పుడు ధృవ సినిమాకి చేస్తున్న ఆయన. సో అతని దగ్గర నేను ఎడిటింగ్ నేర్చుకున్నాను. ఆయన దగ్గరే చాలా రోజులు ట్రైలర్స్ కట్ చేయడం అవి నేర్చుకున్నాను. అండ్ ట్రైలర్స్ కొన్ని సినిమాలు కూడా కట్ చేశాను. ఆ తర్వాత ఈ ఎడిటింగ్ ఫీల్డ్లోకి వచ్చిన తర్వాత ఫస్ట్ గ్లోబ్ 7 అనే ఒక ఐపీటీవీకి పనిచేశాను. అక్కడ దాదాపుగా కొంచెం ఇన్నోవేటివ్ ప్రోగ్రామ్స్ చేసేవాళ్ళం. చేసిన తర్వాత నెక్స్ట్ కార్పొరేట్ ఫిల్మ్స్, యాడ్ ఫిల్మ్స్ చేస్తే బాగుంటుంది, మంచి ఇన్కమ్ ఉంటుంది అన్న ఉద్దేశంతో, ఇంకోటంటే సినిమాలో కూడా డబ్బులు రావు అన్న ఒక అందరికీ ఉండే అపోహ నాకు కూడా ఉండేది మొదట్లో. సో దానివల్ల ఏంటంటే నేను యాడ్ ఫిల్మ్స్, కార్పొరేట్ ఫిల్మ్స్ వచ్చేసి దాదాపు ఒక 100 వరకు కార్పొరేట్ ఫిల్మ్స్ చేశాను. ఏడిపి లాంటి కొంచెం పెద్ద పెద్ద సంస్థలకే చేశాను, ఇన్ఫోసిస్ లాంటి వాటికి. సో ఆ తర్వాత సినిమా రంగంలోకి ఓకే ఇప్పుడు పర్వాలేదు, సినిమాలు చేసుకోవచ్చు, మన పని మనం చేసుకోవచ్చు, సో మన డబ్బులు వస్తాయి అన్న ఉద్దేశం వచ్చిన తర్వాత నేను ఎఫ్ఐఆర్ సినిమాకి పూర్తిగా కమిట్ అయ్యి ఎఫ్ఐఆర్ సినిమా చేశాను. ప్రస్తుతం మీరు చేస్తున్న సినిమాలు ఏమిటి? ఎఫ్ఐఆర్ సినిమా చేసిన ఆడిటర్ శ్రీరాజ్ గారే ఇప్పుడు సేమ్ బ్యానర్లో, రామసత్యనారాయణ గారి బ్యానర్లో అవంతి గారి మూవీ చేస్తున్నారు. పూర్ణ మెయిన్ లీడ్ రోల్ చేస్తుంది. సో మంచి ప్యాడింగ్ ఉన్న సినిమా. ఈ సినిమా ఏంటంటే దాదాపు 30-30% వరకు గ్రాఫిక్స్ ఉంది. ఒక దయ్యం అండ్ లవ్ స్టోరీ, కామెడీ అన్నీ కలగలిపిన సినిమా. ఈ సినిమాతో పాటు ఇంకో సినిమా ఒకటి అవుతుంది. ఎస్పి పవన్ గారు అని ఆయన కొత్త డైరెక్టర్. ఆయనది సినిమా ఇంకా పేరు ఇంకేం ఖరారు కాలేదు. ఆ సినిమా కూడా ఆల్మోస్ట్ డబ్బింగ్ వరకు వెళ్ళిపోయింది, పోస్ట్ ప్రొడక్షన్ పనుల్లో ఉంది, అంటే డబ్బింగ్, గ్రాఫిక్స్ ఆ కార్యక్రమంలో ఉంది. సో మేబీ ఈ అవంతిక కూడా జనవరిలో అప్పుడు రిలీజ్ అవ్వచ్చు. సో ఇదేంటంటే ఫక్త్ కమర్షియల్ సినిమా, మంచి కామెడీ ఉంది, ఎంటర్టైన్మెంట్ ఉంది. సో డైరెక్టర్ గారు కూడా నాకు ఫ్రీ హ్యాండ్ ఇచ్చారు చేయడానికి. చాలా బాగా వచ్చింది ఇప్పటివరకు సినిమా. డబ్బింగ్, ఫస్ట్ హాఫ్ డబ్బింగ్ కూడా ఇచ్చేసాం. సినిమాకి ఎడిటర్ ఏ విధంగా ప్లస్ అవుతాడు? సినిమా ఇండస్ట్రీలో ఏంటంటే మనకు మొత్తం 24 క్రాఫ్ట్స్ ఉంటాయండి. 24 క్రాఫ్ట్స్లో ఒక ఎడిటర్ అనే కాదు, అందరూ బాగా కష్టపడి చేస్తేనే సినిమాకి మంచి అవుట్పుట్ వచ్చే అవకాశాలు ఉంటాయి. కాకపోతే ఏంటంటే మెయిన్ ఏవైతే ఉన్నాయో కథ కానీ, డైరెక్షన్ కానీ, మ్యూజిక్ కానీ, అలాగే ఎడిటింగ్, గ్రాఫిక్స్, ఇవన్నీ ప్రతిదీ కోఆర్డినేషన్ ఉంటేనే అవుతుందండి. ఎందుకంటే కథ ఏమైతే వస్తుందో, ఏదైతే తీస్తారో అది కాకుండా గ్రాఫిక్స్ ఏమొస్తున్నాయి అవన్నీ చూసుకొని ఎడిట్లో అన్నిటినీ ఒక పద్ధతిగా చేసిస్తేనే ఒక మంచి అవుట్పుట్ వచ్చే అవకాశం ఉంటుంది. సో ఎడిటర్ అంటే ఏంటంటే మామూలుగా అంటే చాలామందికి ఎడిటింగ్ గురించి తెలిసి ఉండకపోవచ్చు. ఒక సినిమాని వరుసగా ఒకే షెడ్యూల్లో అన్ని సీన్స్ షూట్ చేయరు. ఒక్కోసారి ఒక్కటి షూట్ చేస్తూ ఉంటారు. కొన్ని గ్రాఫిక్స్ ఉంటాయి, కొన్ని గ్రీన్ మ్యాట్ షాట్స్ ఉంటాయి. ఇవన్నిటిని తీసుకొచ్చి అన్నీ మూడ్ క్యారీ చేస్తూ వర్కౌట్ అయ్యేలాగా ఒక సీన్లో ఉన్న మూడ్ క్యారీ చేస్తూ, అలాగే నెక్స్ట్ వచ్చే సీన్కి సంబంధించి ఇక్కడ ఎంతవరకు లెంత్ ఉంటే బాగుంటుంది, ఎంతసేపు సినిమా కథలోకి ప్రేక్షకుని తీసుకెళ్లే బాధ్యత డైరెక్టర్కి, కెమెరామెన్కి ఎంత ఉంటుందో ఎడిటర్కి కూడా అంతే ఉంటుంది. ఎడిటర్ అనేవాడు అంటే ఖచ్చితంగా ఒక సీన్ని ఫస్ట్ జడ్జ్ చేసేవాడు వాడు. ఎందుకంటే తను జడ్జ్ చేసిన తర్వాతే దానికి తగ్గ మ్యూజిక్ వస్తుంది. ఆ మ్యూజిక్ వచ్చిన తర్వాత దాని లెంత్, ఎంత లెంత్ ఉంటే ఆ మ్యూజిక్ సూట్ అవుతుంది, సెట్ అవుతుంది, ఎంత లెంత్ ఉంటే ఆ మ్యూజిక్ వల్ల ఎంత ఇంపాక్ట్ వస్తుంది అన్నది ఎడిటర్ జడ్జ్ చేయగలగాలి. సో ఎడిటర్ అనేవాడు ఖచ్చితంగా సినిమాకి ప్లస్ అవుతాడు. అంటే బాగా ప్రొఫెషనల్ ఎడిటర్ అనేవాడు ఏంటంటే సినిమా ఇప్పుడు లెంత్ కూడా ప్రేక్షకులు ఎక్కువ సేపు సినిమా చూసే రోజులు కాదు. ఎందుకంటే యూట్యూబ్లో 10 నిమిషాలు 7 నిమిషాలు సినిమాలు చూడడానికి ఇబ్బంది పడుతుంది. ఈ రోజులో ఒక 2 గంటల సినిమాని ప్రేక్షకుడు చూసే విధంగా ఎక్కడ బోర్ కొడుతుంది, ఎక్కడ లెంత్ ఉంది, ఎక్కడ లేపేయచ్చు, ఎక్కడ తీసేయచ్చు అని ఫస్ట్ జడ్జ్ చేయాల్సింది ఎడిటర్. సో అలా జడ్జ్ చేసినప్పుడు ఒక మంచి అవుట్పుట్ వచ్చే అవకాశం ఉంటుందండి. సినిమా స్వరూపాన్ని మార్చే వీలు ఎడిటర్కి ఉందంటారు, నిజమేనా?
ఉంటుందండి ఖచ్చితంగా. ఎందుకంటే ఇప్పుడు తీసే సినిమాలు అంటే పూర్వం అంటే నెగిటివ్లో తీయడం వల్ల ఏంటంటే ఎంత కావాలో అంతే తీసేవాళ్ళు. అంతే తీయడం వల్ల ఏంటంటే సో ఏముందో అదే ఇది ఇవ్వడానికి అలాంటి అవకాశం ఉండదు. కానీ ఇప్పుడు డిజిటల్లో ఏంటంటే ఒక్కో సినిమా 8 గంటలు 9 గంటలు షూట్ చేస్తున్నారు, ఎక్కువ ఫుటేజ్ వస్తుంది. సో వాళ్ళు అనుకున్నంత వరకు వచ్చేంత వరకు వాళ్ళు తీస్తూనే ఉంటారు. సో ఇలా వచ్చినప్పుడు ఏంటంటే అంటే తన బిడ్డ తనకు ముద్దు కాబట్టి డైరెక్టర్ అన్ని సీన్స్ కావాలంటారు, అన్ని సీన్స్ ఉండాలంటారు. సో వాళ్ళు తీసిన షాట్ ఈవెన్ కెమెరామెన్ కూడా షాట్ బాగా వచ్చింది ఖచ్చితంగా పెట్టండి అని తను చెప్తూ ఉంటాం. సో అలా కాకుండా మనకు సీన్ ఎంతవరకు అవసరం, షాట్ ఎంతవరకు అవసరం అవి నిర్ణయం తీసుకునే అవకాశం ఒక ఎడిటర్గా ఉంటుంది. అలాగే సినిమా స్క్రీన్ ప్లేలో కూడా ఇప్పుడు మామూలుగా స్క్రీన్ ప్లేలో వాళ్ళు రాసుకునే స్క్రీన్ ప్లేకి ఇక్కడ వచ్చేసరికి ఒక్కోసారి స్క్రీన్ ప్లే పండకపోవచ్చు. సో దానికోసం ఏం చేస్తాం, కొన్ని సీన్స్ ముందుకు కొన్ని సీన్స్ వెనక్కి మార్చి చూసే ప్రేక్షకుడికి ఇంకొంచెం చూడాలనిపించేలాగా ఉండడం కోసం. ఎందుకంటే పూర్తి కథని చూసేవాడు అంటే చివరిలో పూర్తి రసెస్ చూసి ఏమొచ్చింది, ఎంతవరకు బాగుంది, ఏది వేస్తే బాగుంటుంది ఆ డిజైన్ చేసుకునే అవకాశం ఎడిటర్కి ఉంటుంది. కాబట్టి ఒకవేళ మనకు దర్శకులు ఆ మాత్రం ఫ్రీ హ్యాండ్ ఇవ్వగలిగితే ఖచ్చితంగా సినిమా స్వరూపాన్ని మార్చవచ్చు. పూర్తిగా గ్రీన్ మ్యాట్ మీద సినిమాలు చేస్తున్న ఈ రోజుల్లో ఎడిటర్ పాత్ర ఏమిటి? ఉంటుందండి. అంటే గ్రీన్ మ్యాట్లో షూట్ చేసినా మామూలుగా షూట్ చేసినా ఏంటంటే ప్రతిదీ స్టోరీ బోర్డ్ ఉంటుందండి. ఇప్పుడు గ్రాఫిక్స్ పూర్తి స్థాయిలో ఉన్న సినిమాకి కూడా ఖచ్చితంగా స్టోరీ బోర్డ్ ఉంటుంది. ఆ స్టోరీ బోర్డ్లో కూడా ఎడిటర్ పాత్ర ఉంటుంది. ఎడిటర్ కూర్చొని మనకి ఇంతవరకు ఉంటే అవసరం, ఇంతవరకు ఉంటే వేస్ట్, అనవసరంగా అంటే ఎక్కువ గ్రాఫిక్స్ చేసి ఎక్కువ వేస్ట్ చేసేటంటే గ్రాఫిక్స్ చాలా ఖర్చుతో కూడుకున్న పని కాబట్టి సో ఎక్కువ అంటే కాస్ట్ ఫెయిల్యూర్ని మనం ముందే తగ్గించుకోవచ్చు. గ్రాఫిక్స్కి ఇంత నిడివి ఉంటే సరిపోతుంది, ఈ షాట్ ఎంతవరకు అయితే సరిపోతుంది అనేది ఎడిటర్ కూడా కూర్చొని చెప్తే స్టోరీ బోర్డు వర్షన్లోనే సో మనం కాస్ట్ని తగ్గించే అవకాశం ఉంటుంది. సో ఖచ్చితంగా ముగ్గురు ఉండాలండి, డైరెక్టర్ ఉండాలి, ఎడిటర్ ఉండాలి అండ్ కెమెరామెన్ కూడా ఉండాలి. ఈ ముగ్గురు ఉండి వాళ్ళు ఒక టీమ్ లాగా వర్క్ చేయగలిగితేనే పూర్తి స్థాయి గ్రాఫిక్స్ సినిమా అయినా అవచ్చు, మామూలు సినిమా అయినా అవచ్చు, కాస్ట్ను తగ్గించే అవకాశం బోల్డ్ అంత ఉంటుంది. ఎందుకంటే అనవసరంగా షూట్ చేయడం, అనవసరంగా ఖర్చు పెట్టడం అంటే ఒక్కో రోజు లక్షల్లో ఖర్చు అవుతుంటుంది కాబట్టి సో ఈ టీం అంతా కనుక ముందే కనుక మనకి ఇంతవరకు చాలు అని మనం ఒక స్కేల్ చేసుకుంటే దాని తగ్గట్టుగా సినిమా తీసుకుంటే చాలా అద్భుతంగా వస్తుంది. సో ఖచ్చితంగా ఎడిటర్ అనేవాడు ఉంటే బాగుంటుంది. అప్పుడున్న ఫిల్మ్ ఎడిటర్స్కి ఇప్పుడున్న డిజిటల్ ఎడిటర్స్కి తేడా ఏమిటి? పూర్వం పూర్తి స్థాయిలో సినిమా అంతా నెగిటివ్లో షూట్ చేసేవాళ్ళని. నెగిటివ్ షూట్ చేసి దాన్ని డెవలప్ చేసి దాన్ని మళ్ళీ బీటా క్యాసెట్స్లోకి తీసుకొని దాని నుంచి వాళ్ళ సిస్టమ్ ట్రాన్స్ఫర్ అదంతా చేసిన తర్వాత దాని నుంచి వచ్చే ఈడిఎల్ తోటి మళ్ళీ ఫిల్మ్ కట్ చేసుకుంటూ ఉండేవాళ్ళు. సో అదంటే అదంతా పెద్ద ప్రాసెస్లో ఉండేది. సో అప్పుడు ఏంటంటే దానికోసం నిజం చెప్పాలంటే అప్పుడున్న టెక్నీషియన్స్ చాలా అద్భుతమైన టెక్నీషియన్స్ అండి. సో అది కొంచెం అది ఒక యజ్ఞంలా చేసేవాళ్ళు. ఇప్పుడు డిజిటల్ వచ్చాక ఏంటంటే చాలా ఈజీ అయిపోయింది. ఎందుకంటే ఇప్పుడు 5D కెమెరా దగ్గర నుంచి మీకు రెడ్ కెమెరా వరకు డిజిటల్లో ఫుటేజ్ వస్తుంది. డిజిటల్లో ఉన్న ఫుటేజ్ని జస్ట్ ట్రాన్స్ఫర్ చేస్తే ఆటోమేటిక్గా సిస్టంలోకి వచ్చేస్తుంది. సో చాలా ఈజీగా మనం ఎడిట్ చేసుకోవడానికి అవకాశం వచ్చింది. అంతకుముందులాగా ప్రతి ఫ్రేమ్ చూస్తూ కట్ చేసుకోవడం అలాంటివి కాకుండా ఇప్పుడు ఏంటంటే జస్ట్ సిస్టంలోకి రాగానే చాలా ఈజీగా కట్ చేసుకొని మనం డైరెక్ట్ టీఏకి ఇచ్చేస్తున్నాం, ఇటు సౌండ్ 5.1కి ఇచ్చేస్తున్నాం. సో ఫైనల్గా అవుట్పుట్ అనేది చాలా ఈజీగా త్వరగా వచ్చేస్తుంది. ఇంకో డిజిటల్లో ఏంటంటే అండి మనం ఒక నెగిటివ్లో ఉన్నప్పుడు ఏంటి ప్రతి ఫ్రేము చాలా జాగ్రత్తగా చేసుకోవాలి. ఇప్పుడు అలా అవకాశం ఇప్పుడు ఎన్నిసార్లు అంటే అన్నిసార్లు ట్రాన్స్ఫర్ చేసుకోవచ్చు. చిన్న తప్పులు జరిగినా కూడా మళ్ళీ మనం కరెక్షన్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఏంటంటే ఇప్పుడు ఈరోజు సినిమా థియేటర్లో రిలీజ్ అయిన తర్వాత కూడా మధ్యాహ్నానికి మళ్ళీ కరెక్షన్స్తో మళ్ళీ సినిమా రిలీజ్ చేసుకుంటారు. సో ఈ డిజిటల్ వల్ల ఏంటంటే చాలా ఈజీ అయిపోయింది. సో అలాగే డిజిటల్లో ఏంటంటే ఇప్పుడు గ్రాఫిక్స్ సేవ్ చేసుకోవడానికి అప్పుడున్న నెగిటివ్లో కొంచెం ఇబ్బందిగా ఉండేది. ఇప్పుడంటే గ్రాఫిక్స్ కూడా గ్రీన్ మ్యాట్లో షూట్ చేసుకుంటున్నాం. ఇంకోటి అలాగే ఆల్మోస్ట్ ఇప్పుడు కొత్త కెమెరాలు వచ్చాయి, ఇంకా 3D కెమెరాసు. సో వీటితో ఏంటంటే ఇంకా అడ్వాన్స్ అయిపోయింది. సో ఎడిటింగ్ చేసుకోవడం చాలా ఈజీ అయిపోయింది. ఇంకోటి ఏంటంటే వెంటనే ఇప్పుడు షూట్ చేసిన వెంటనే వాళ్ళు చూసుకుంటున్నారు. సో సాయంత్రానికి ఫస్ట్ కట్ వచ్చేస్తుంది. సో ఆ విధంగా ఏంటంటే ఎప్పటికైనా డిజిటల్లో ఉన్నంత అంటే ప్రతిసారి టెక్నాలజీ వచ్చిన ప్రతిసారి కొన్ని ఉపయోగాలు ఉంటాయి, కొన్ని నష్టాలు ఉంటాయి. ఒకవేళ చిప్ ఎగిరిపోయింది అనుకోండి, ఫార్మాట్ అయినా అది ప్రాబ్లం, నెగిటివ్లో ఉండేది కాదు. సో చాలా వరకు ఉపయోగాలు ఉన్నాయండి, కొన్ని కష్టాలు ఉన్నాయి. సో అప్పుడున్న డిజిటల్ ఎడిటర్స్ అప్పుడున్న ఫిల్మ్ ఎడిటర్స్కి అప్పుడున్న వాళ్ళకంటే ఇప్పుడున్న వాళ్ళు చాలామంది రీచ్ అవ్వడానికి అవకాశం ఉంది. ఎక్కువ మంది నేర్చుకుంటున్నారు, ఎక్కువ మంది చేస్తున్నారు. సో అప్పుడు ఏంటంటే ఓన్లీ ఫిల్మ్ ఎడిటర్స్ దగ్గరికి వెళ్ళాలని ఉంది. ఇప్పుడు ఎవరైనా మాన్యువల్గా అంటే జస్ట్ మామూలు సాఫ్ట్వేర్ తెలిసిన వాళ్ళు ఎవరైనా డంపింగ్ పెట్టుకోవడం, ఫస్ట్ కట్ చేసుకోవడం వరకు చేస్తున్నారు. ప్రొఫెషనల్ ఎడిటర్ని ఎవరైనా రీచ్ అయితే వాళ్ళు మంచి సినిమా అవుట్పుట్ తీసుకునే అవకాశం ఉంటుంది.
ఇప్పుడున్న ఎడిటర్స్ అందరిని ఆపరేటర్స్ అంటున్నారు, అది ఎంతవరకు నిజం? అది కరెక్ట్ కాదండి. ఎందుకంటే మమ్మల్ని ఆపరేటర్స్ అనడం కంటే డిజిటల్ ఎడిటర్స్ అంటే బాగుంటుంది. డిజిటల్ ఎడిటర్స్ అంటే పూర్వం ఉన్న ఎడిటర్స్కి ఇప్పటికీ ఏంటంటే వాళ్ళు పూర్తి స్థాయిలో ఒక సినిమాని మొదటి నుంచి చివరి వరకు ఒకరే చేస్తూ ఒకడే ఉంటూ చేయడం అండ్ నెగిటివ్ సపోర్టింగ్ ఇదంతా ఉండేది. కాబట్టి వాళ్ళు చేసింది ఎడిటింగే, మేము చేసింది ఎడిటింగ్, అలా పెద్ద తేడా ఏం లేదు. కాకపోతే మేము సిస్టంలో చేస్తాం అంతే తేడా. అప్పుడంటే ఫిల్మ్ కటింగ్ చేసేవాళ్ళు. సో ఇంకా చెప్పాలంటే ఇప్పుడున్న ఎడిటర్స్కి అవకాశం ఎక్కువ ఉండడం వల్ల ఇంకోటి ఏంటంటే ప్రతి ఒక్కరు ఇప్పుడు డైరెక్టర్ కూడా అది సింపుల్ వే అయిపోయింది. ఎడిటింగ్ కూడా అనేది కూడా చాలా సింపుల్ వే అయిపోయింది. అంటే అందరు ఎడిటర్లు ఆపరేటర్స్ అవరండి. ఎడిటర్కి ఎడిటర్ ఉంటుంది ఖచ్చితంగా, వాళ్ళ నాలెడ్జ్ వాళ్ళకు ఉంటుంది. సో పక్క వాళ్ళ ఇన్ఫ్లుయెన్స్ని బట్టి అలా ఉంటుంది. సో డైరెక్టర్కి ఎంతవరకు కావాలో అతను తీసుకుంటాడు. సో అలాంటి క్రమంలో ఒకవేళ వాళ్ళ ఇన్ఫ్లుయెన్స్ ఎక్కువ ఉన్నప్పుడు వీళ్ళు ఆపరేటర్గా మిగిలాల్సి వస్తుంది. అంతే తప్ప అలా ఏమి ఉండదండి. ఎడిటింగ్ అనేది ఖచ్చితంగా అది ఒక క్రియేటివ్ పార్ట్. అది మామూలుగా ఆపరేటర్ అని చెప్పి దాన్ని కించపరచడం కరెక్ట్ కాదు. ఇట్స్ క్రియేటివ్ పార్ట్. ఖచ్చితంగా అవకాశం ఉంటుంది. వాళ్ళే పూర్తి స్థాయిలో ఎడిటర్ అనేవాడు ఏ స్థాయిలో ఉన్న అసిస్టెంట్గా ఉన్నప్పటి నుంచి కూడా వాడు ఎడిటరే. ఆపరేటర్ ఎవరో వాడు. ఆపరేటర్ అంటే ఏంటి? మిషన్ ఆపరేట్ చేసే వాళ్ళని ఆపరేటర్ అంటారు. బట్ ఎడిట్ చేస్తున్నారు, ఎడిట్ చేసే వాళ్ళని ఎడిటర్నే అనాలి. కొత్తగా ఎడిటింగ్ ఫీల్డ్కి వచ్చే వాళ్ళకి ఎలాంటి అవకాశాలు ఉన్నాయి? ఇప్పుడున్న డిజిటల్ ఫీల్డ్లో ఏంటంటే కొత్తగా వచ్చే వాళ్ళకి బోల్డెన్ అవకాశాలు ఉన్నాయండి. ఎందుకంటే ఎడిటింగ్ అంటే ఓన్లీ మూవీ అని కాకుండా ఇప్పుడు టీవీ ఛానల్స్ ఉన్నాయి బోల్డెన్ని. ఇప్పుడు కొత్త యూట్యూబ్ ఛానల్స్ కూడా చాలా వస్తున్నాయి కొత్తగా. సో ఏంటంటే ఎడిటింగ్ నేర్చుకోండి అంటే ప్రొఫెషనల్గా ఎడిటింగ్ నేర్చుకోగలిగితే ఎక్కడైనా ఇన్స్టిట్యూట్లో కానీ ఎక్కడ నేర్చుకోగలిగితే వాళ్ళకి బోల్డెన్ అవకాశాలు ఉన్నాయండి. ఎందుకంటే ఇప్పుడున్న పరిస్థితులు ఏంటంటే టీవీ ఛానల్స్ చాలా ఎక్కువైపోయాయి. టీవీ ఛానల్స్ అండ్ అలాగే వెబ్ ఛానల్స్ బోల్డెన్ ఉన్నాయి. ఎంటర్టైన్మెంట్ అనేది ఇప్పుడు ప్రతి ప్రేక్షకుడు కోరుకుంటున్నాడు. ఎంటర్టైన్మెంట్ ఉండాలి అంటే ఖచ్చితంగా సినిమా తీసేవాడు ఉండాలి, సినిమా చేసేవాడు ఉండాలి, దానికి ఎడిటర్ అనేవాడు ఉండాలి. సో ఇప్పుడు ప్రేక్షకులు కోరుకునే ఎంటర్టైన్మెంట్ కోసం ఖచ్చితంగా టీవీలోనో సినిమాలోనో వెబ్ ఇంటర్నెట్లోనో చూస్తున్నారు. కాబట్టి సో అన్నిటికీ ఎడిటర్ అనేవాడు ఖచ్చితంగా ఉండాలి. సో ఇప్పుడైతే నిజానికి మంచి అవకాశాలే ఉన్నాయి. ఇప్పుడు ఎడిటర్ల కొరత కూడా ఉంది నిజానికి. సినిమాలో అయితే సినిమా ఇండస్ట్రీ కూడా ఇప్పుడు చాలామంది 5D చిన్న చిన్న కెమెరాలతో కూడా సినిమాలు తీస్తున్నారు. సో వాళ్ళకు కూడా ఏంటంటే ఎడిటర్స్ కావాలి, చాలా అవసరం కూడా ఇప్పుడు. ట్రైలర్ అనేది సినిమా హిట్కి ఎంతవరకు ఉపయోగపడుతుంది? ట్రైలర్ అనేది సినిమా హిట్కు ఉపయోగపడుతుందని నేను అనుకున్నాను. ఎందుకంటే ట్రైలర్ అనేది సినిమా థియేటర్ వరకు ప్రేక్షకులను తీసుకొచ్చే ప్రయత్నం మాత్రం చేస్తుందండి. ఒక సినిమా పోస్టర్ అయినా ఒక సినిమా ట్రైలర్ అయినా సినిమా థియేటర్కు ప్రేక్షకులను తీసుకొచ్చేంతవరకే అది ఉపయోగపడుతుంది. హిట్కి దానికి ఎటువంటి సంబంధం ఉండదని నా ఉద్దేశం. ఎందుకంటే సినిమా మొత్తంలో ఉన్న మంచి కంటెంట్ తీసుకొని ట్రైలర్ క్రియేట్ చేస్తామండి. కొంచెం ఇంట్రెస్టింగ్గా కథని ఏ విధంగా ఏం చెప్పాము అన్నది ట్రైలర్లో బ్రీఫ్గా ఒక చిన్న కంటెంట్ తీసుకుని కొంచెం స్టైలిష్ యానిమేషన్స్తో వాటితో ప్రేక్షకుల్లో దీంట్లో కంటెంట్ ఉంది అని వాళ్ళని భ్రమింపజేసేలాగా లేదా దీంట్లో కంటెంట్ ఉందని తెలిసేలాగా ఇప్పుడు టీజర్స్ కానీ ట్రైలర్స్ కానీ ఉంటాయి. సో ట్రైలర్స్ అయితే ఎప్పటికీ సినిమా హిట్ని అవి ఏమాత్రం మార్చలేవు. ఎందుకంటే సినిమాలో కంటెంట్ ఉంటేనే హిట్ అండి. మన ఎన్ని బొమ్మలు చూపించినా సినిమాలో కంటెంట్ ఉంటే, కథ ఉంటే, దాని తగ్గ నటినట్లు ఉంటేనే సినిమా హిట్ అవుతుంది. ట్రైలర్ అనేది ఒక చిన్న పాత్ర మాత్రమే. మీకు దర్శకుల సహకారం ఎలా ఉంటుంది? దర్శకుల సహకారం అంటే నేను ఇంతవరకు ఎక్కువ సినిమాలు ఏం చేయలేదు, చేసింది 2-3 కాబట్టి. సో చేసిన అంటే దాదాపు వాళ్ళంతా నా ఫ్రెండ్స్లా ఉన్నారు. సో ఫస్ట్ స్టోరీ అనుకున్నప్పటి నుంచి కూడా సో ఎలాగో నేనే ఎడిటర్ అని వాళ్ళు కమిట్ అయి ఉండడం వల్ల ఫస్ట్ కథ చెప్పేవాళ్ళు. కథ చెప్పడం దగ్గర నుంచి నేను కొన్ని సజెషన్స్ ఇచ్చేవాడిని. వాళ్ళు కూడా ఇలా ఉంటే బాగుంటుంది, అలా ఉంటే బాగుంటుందని. సో పర్టికులర్గా ఏంటంటే తక్కువ బడ్జెట్లో తీసే సినిమాలకి ఎడిటర్తో ఎంత ఫ్రెండ్లీగా ఉండగలిగితే అంత బడ్జెట్ మనం తగ్గించే ఛాన్స్ ఉంటుందని. ఎందుకంటే వాళ్ళు ఎక్కువ సీన్స్ రాసుకుంటారు. ఇన్ని సీన్స్ అవసరమా, ఇంతవరకు కట్ చేయొచ్చు కదా, ఈ సీన్కి అయితే ఇంత గ్రాఫిక్స్ అవసరం ఉంటుందని వాళ్ళు ఫీల్ అయినప్పుడు ఇంత అక్కర్లేదు, ఇలా ఈ టెక్నిక్తో చేయొచ్చు అని. అంటే నాకు తెలిసిన నాలెడ్జ్ కావచ్చు, లేదా నేను ఇంటర్నెట్లో చూడడం, వేరే సినిమాల నుంచి వాళ్ళు ఎలా చేశారు నేను రెఫరెన్స్ తీసుకుంటుంటాను. సో అంటే నేను ఇప్పటివరకు శ్రీరాజ్ గారితో అయినా మన పవన్ గారితో అయినా వేరే ఇప్పుడు కొత్తగా వచ్చే చాలామంది ఫ్రెండ్స్తో అయినా చెప్పేది ఏంటంటే ముందు ఎడిటర్ తోటి మింగిల్ అవ్వండి. మింగిల్ అయితే మీకు ఎంతవరకు బడ్జెట్ తగ్గించవచ్చో వాళ్ళు చెప్పే అవకాశం ఉంటుంది. అలాగే ఏ కెమెరాలు వాడితే బాగుంటుంది అంటే ఇప్పుడు కొత్తగా వచ్చే కెమెరాలు ఉన్నాయి. కొత్త కెమెరాల్లో ఏది బాగుంది అంటే మేము ఆల్రెడీ యాడ్ ఫిల్మ్స్ అవి చేస్తూ ఉంటాం కదా, దీంతో పాటు సైమల్టేనియస్గా చేస్తున్నాను. సో వాళ్ళు కొత్త కెమెరాస్ ఏమి వచ్చాయి, కొత్తగా ఏ టెక్నిక్ వాడుతున్నారు, కొత్త డిఐ కలర్స్ కానీ లేదా లెన్సులు కానీ ఏవైతే బాగుంటాయి ఇవన్నీ మేము చెప్పి సో అంటే మాతో ఎంత కలెక్టివ్గా ఉంటే అంత ఎక్కువ ఇన్పుట్స్ ఇవ్వడానికి అవకాశం ఉంటుంది. మీరు పబ్లిసిటీ డిజైనర్గా కూడా పనిచేశారు. ఏ సినిమాకి పనిచేశారు?
నేను డిస్కో అనే మూవీ ఫస్ట్ సినిమా అండి మాది, పబ్లిసిటీ డిజైనింగ్. యాక్చువల్లీ నేను హైదరాబాద్ వచ్చిన కొత్తలో ఫోటోషాప్ నేర్చుకున్నాను. ఫోటోషాప్ డిజైనింగ్ ఇవన్నీ నేర్చుకున్నప్పుడు చాలా రోజులు దానికోసం ట్రై చేశాను, అవకాశం రాలేదు. సో నెక్స్ట్ ఎడిటింగ్ నేర్చుకున్నాను. ఎడిటింగ్ చేస్తున్న కార్పొరేట్ ఫిల్మ్స్ అవి చేస్తున్న టైంలో చందు గారని డిస్కో అనే మూవీ చేశారు. ఆయన దాంట్లో అసోసియేట్ డైరెక్టర్ నా ఫ్రెండ్ అనమాట. సో అతను నాకు పరిచయం చేసినప్పుడు నేను ఆల్మోస్ట్ అంటే నేను చేసిన మామూలు డిజైన్స్ చూసి నా ఫ్రెండ్ ఇంకో అతను ఉన్నాడు చేతు అని. సో ఆ సినిమా మాకు ఇచ్చిన డిస్కోకి మంచి అప్లాజ్ వచ్చింది. దాని తర్వాత మిథునం అని ఇంకో మూవీ చేశానండి, తనిఖీల బన్నీ గారిది. ఆ సినిమాకి అవార్డు కూడా వచ్చింది, భరతముని అవార్డు ఇచ్చారు, బెస్ట్ పబ్లిసిటీ అవార్డు. అండ్ దాని తర్వాత ఇంకా చిన్న సినిమాలు కొన్ని చేశాను, కన్నడ సినిమా ఒకటి చేశాను. తెలుగులో అయితే మళ్ళీ మంచి సినిమా పెద్దగా ఏం చేయలేదు, అన్ని చిన్న సినిమాలే చేశాను. సో మిథునం నా బెస్ట్ అండి, ఫస్ట్ నాకు మంచి అప్రిషియేషన్ వచ్చింది. బన్నీ గారు లాంటి వాళ్ళ పెద్దవాళ్ళు సినిమా చేసే అవకాశం కూడా దాని తర్వాత నాకు బాగా హ్యాపీగా అనిపించింది. కొత్తగా సినిమాల్లోకి వచ్చేవారికి మీరు ఇచ్చే సలహా ఏమిటి? కొత్తగా ఈ ఫీల్డ్లో వచ్చే వాళ్ళకంటే సినిమా ఇండస్ట్రీ అనేది హ్యూజ్ అండి. ఇంకోటి ఏంటంటే ఇక్కడికి రావడం, ఇక్కడ అవకాశం సంపాదించుకోవడం అనేది కొంచెం కష్టమే. అయినా ప్యాషన్ నుండి చేయాలన్న తపన ఉండి ఖచ్చితంగా దేంట్లో అంటే ఏ ఫీల్డ్ ఎంచుకుంటున్నా అనేది చాలా ఇంపార్టెంట్ అండి. ఎందుకంటే చాలామంది హీరో అవుదామను, ఇంకేదో అవుదామని వస్తారు, లేదా డైరెక్టర్ అవుదామని వస్తారు. తర్వాత వాళ్ళకి నచ్చకపోయిన సినిమా ఫీల్డ్లో ఇరుక్కోవాలన్న ఉద్దేశంతో వేరే డిపార్ట్మెంట్లోకి వెళ్తూ ఉంటారు. సో అలా కాకుండా మీరు దేనికోసం అయితే వస్తున్నారు, మీ ప్యాషన్ ఏంటి, మీరు ఏం చేయగలరు. సో ప్రతిదానికి ఇన్స్టిట్యూట్స్ ఉన్నాయండి. ఈవెన్ ఎడిటింగ్కి ఇన్స్టిట్యూట్స్ ఉన్నాయి, మీరు డ్యాన్స్ అంటే డ్యాన్స్ అకాడమీస్ ఉన్నాయి. మీరు ఏం చేయాలనుకున్నా దానికి సంబంధించి అన్ని సోర్సెస్ ఇక్కడ ఉన్నాయి. ఇక్కడ కాకపోయినా వేరే చోట్ల ఉన్నాయి. అన్నీ దాదాపు మన ఫైనాన్షియల్ స్టేటస్లోనే ఉంటాయి. సో మనం చేయగలిగితే, సో మనకి ఏదైతే ఇంట్రెస్ట్ అనుకుంటున్నామో అది ఫస్ట్ అదేంటో ఖచ్చితంగా మనం తెలుసుకోగలిగితే ఆటోమేటిక్గా దాని ఇంట్రెస్ట్ ఉందనుకోండి, ఖచ్చితంగా దాంట్లో రాణించాలని నా తపన వస్తుంది. అంతే తప్ప నేను ఇది చేయాలనుకుంటున్నాను కానీ వేరే చేయాలనుకుంటున్నాను, దీంట్లో ఇరుక్కుపోయాను, ఇలాంటివే పెట్టుకోకుండా ఎవరు ఏం చేయాలనుకుంటున్నారు, ఎవరి ఇంట్రెస్ట్ ఏంటి, ఎవరు ఏం చేస్తే ఓకే నేను దీంట్లో ఖచ్చితంగా సర్వైవ్ అవ్వగలుగుతాను అన్న ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఖచ్చితంగా సినిమా ఫీల్డ్కి రావచ్చండి. ఎందుకంటే నిజం చెప్పాలంటే నేను వచ్చిన బ్యాక్గ్రౌండ్ నాకు ఎవరు లేరు, ఇండస్ట్రీలో నాకు తెలిసిన వాళ్ళు ఎవరు లేరు. సో ఉన్న పరిచయాలతోటి, ఉన్న టాలెంట్ తోటి, లేదా వేరే వాళ్ళ ఫ్రెండ్స్ ఇచ్చిన సలహాలు, వాళ్ళు ఇచ్చిన ఎంకరేజ్మెంట్ తోటి నేను ఇప్పుడు ఒక 2 సినిమాల వరకు చేయగలిగాను. సో ఇంకా చేస్తాను. సో అలాగే ఎవరు వచ్చినా కూడా ముందు కాన్ఫిడెన్స్ ఉండాలండి. ఎందుకంటే ఇక్కడ సర్వైవ్ అవ్వడం కొంచెం కష్టమే, కానీ మీకు ఖచ్చితంగా టాలెంట్ ఉంటే ఖచ్చితంగా సర్వైవ్ అవుతారు. సో ఎవరికి ఏ టాలెంట్ ఉన్నదనేది మీరు తెలుసుకోండి, ఖచ్చితంగా ఆ డిపార్ట్మెంట్కి రండి, ఖచ్చితంగా సక్సెస్ అవుతారు. అయిన వాళ్ళు చాలామంది ఉన్నారు. నేను కూడా చెప్పగలుగుతాను, ఖచ్చితంగా ప్యాషన్ ఉన్నవాడు ఖచ్చితంగా సక్సెస్ అవుతాడు. థ్యాంక్స్ సోమేశ్వర్ గారు, మీ అమూల్యమైన సమయాన్ని మాకు కేటాయించినారు. ఇదండి వాళ్ళ సినిమా అంతరంగం. వచ్చే వారం మరో సెలబ్రిటీతో మళ్ళీ కలుద్దాం. ప్లీజ్ వాచ్ అండ్ సబ్స్క్రైబ్ ఈగల్ మీడియా వర్క్స్. బాయ్. Like and subscribe Eagle Media Works.